హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో ఒక వీకెండ్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. కర్ణాటకలో శివన సముద్రాన్ని అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే విజిట్ చేసాము. అక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి, గగన్ చుక్కి, బారా చుక్కి ఫాల్స్ అనేసి. అండ్ ఇంకా బోటింగ్ కూడా వెళ్ళామన్నమాట. ఇదంతా కూడా 1 డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు అండి. ఒక 2.5 అవర్స్ అయితే పడుతుంది బెంగళూరు నుంచి ఈ ప్లేస్ కి వెళ్ళడానికి. సో ఇక్కడికి మేము మార్నింగ్ 7 కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట బెంగళూరులో. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేద్దాం అనేసి ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాము. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బెంగళూరులో ఫేమస్ అన్నమాట ఈ ప్లేస్. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అక్కడ మాకు కావాల్సినవి అయితే ఆర్డర్ చేసాము. ఫారిన్ లో మనకి కూడా ఇక్కడ చాలా ప్లేసెస్ లో అంతా ఇలా మనం ఓన్ గా ఆర్డర్ చేసుకునేలా అయితే వచ్చేస్తున్నాయి చాలా ప్లేసెస్ లో. అండ్ చాలా టైం కూడా సేవ్ అవుతుంది వీటి వల్ల. మనం ఓన్ గా ఆర్డర్ చేసుకుని అక్కడ పే చేసేయచ్చు. దోశ అయితే మొత్తం నేతిలో ముంచి లేపుతారనమాట. గీ అంత యూజ్ చేస్తారు అసలు యాక్చువల్ గా. అండ్ మొత్తానికి అందరం కలిసి అక్కడ టిఫిన్ చేసి ఒక మంచి కాఫీ తాగి స్టార్ట్ అయిపోయాము శివన సముద్రకి. ఇక్కడ 2 అవర్స్ 9 మినిట్స్ అయితే చూపిస్తుందండి డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి. ఎగ్జాక్ట్ గా ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకొక 5 మినిట్స్ ముందే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఫస్ట్ వెళ్ళేది వచ్చేసి గగన చుక్కి వాటర్ ఫాల్స్ అండి. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. ఒక 1/2 కిలోమీటర్ వాక్ అయితే ఉంటుంది ఇక్కడ. మామూలుగా ఇంత వాక్ ఉండుండకపోవచ్చు. ఆ ముందు రోజు ఏదో ఒక ఈవెంట్ జరిగిందట. సో కర్ణాటక సీఎం వచ్చారంట ఇక్కడికి. ఆ స్టేజ్ అదంతా కూడా ఇంకా అలాగే ఉందన్నమాట. మేబీ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఈవెంట్ జరగడం వల్ల ఇదంతా అయితే పెట్టున్నాయి. అండ్ ఇది వచ్చేసి గగన చుక్కి ఫాల్స్. ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదండి ఇక్కడ. ఇదంతా కూడా పైనుంచి వ్యూ అన్నమాట. చాలా వరకు మనం కిందకి కూడా వెళ్ళొచ్చు, ఇంకొంచెం దగ్గరగా కూడా చూడొచ్చు. ఈ గగన చుక్కి అండ్ బారా చుక్కి ఫాల్స్ కర్ణాటకలోని మాండ్య డిస్ట్రిక్ట్ లో అయితే ఉన్నాయి. రెండిటికి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇవి విజిట్ చేయడానికి కరెక్ట్ టైం వచ్చేసి మాన్సూన్ సీజన్ లో చాలా బాగుంటుందండి. అంటే వర్షాలు పడేటప్పుడు అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మొన్న వర్షాలు బాగా పడిన టైంలో చాలా బాగున్నాయి ఈ ఫాల్స్. చాలా మంది రీల్స్ అవి కూడా పెట్టారు. వీటి హైట్ వచ్చేసి 90 మీటర్స్ ఉంటుంది. బారా చుక్కి ఫాల్స్ అయితే హైట్ 69 మీటర్స్ ఉంటుంది. ఇది చూసాక నెక్స్ట్ మళ్ళీ బారా చుక్కి ఫాల్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే ఈ ప్లేస్ లో కోతులు బాగా ఎక్కువగా ఉన్నాయండి. అలాగే అక్కడ ఉసిరికాయలు అమ్ముతుంటే అవైతే ఒక కప్ అయితే తీసుకున్నాము. అండ్ ఇలా తీసుకుని బారా చుక్కి ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వెళ్ళడానికి మనకి 14 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. హాఫ్ అన్ అవర్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉందన్నమాట. అండ్ మధ్యలో ఏదో సమ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో లారీ స్ట్రక్ అయిపోవడం వల్ల ఏదో సమ్ అట్లా మనకి ఇంత టైం అయితే చూపిస్తుంది. మామూలుగా అయితే 20 మినిట్స్ లో అట్లా వెళ్ళిపోవచ్చు. వెళ్లే దారిలో కూడా మొత్తం గ్రీనరీతో చాలా బాగుందండి. వ్యూస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అలాగే మధ్యలో ఇది ఒకటి కొంచెం వెరైటీగా అనిపించింది. ఈ దారిలో అలా వెళ్తే ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. దానికి దారిలో ఉంది ఇది. సో ఇది మొత్తం కూడా దారే ఒక చాలా చిన్న టెంపుల్ అన్నమాట. సో ఆ టెంపుల్ కి దారిలాగా అయితే ఉంది. ఇది ఎప్పుడో ఓల్డ్, చాలా పాతదిలాగా అనిపించింది అనమాట చూడడానికి. ఇది వచ్చేసి ఆ టెంపుల్. సో టెంపుల్ కి వెళ్ళడానికి దారి ఇది ఒక్కటే ఉంది, ఇంకా ఇటు సైడ్ నుంచి అయితే దారి లేదు. అలా బారా చుక్కి వెళ్లే దారిలోనే బోటింగ్ అని కనిపిస్తే అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఖాళీగా ఉంది, ఇంకా అంత రష్ అయితే అవ్వలేదు. మాక్సిమం
జనాలు బాగానే వస్తారు ఇక్కడికి కూడా. బట్ ఆ రోజు కొంచెం ఎర్లీగా అవ్వడం వల్ల పెద్ద జనాలు అయితే లేరు. అండ్ పర్ హెడ్ 100 అని చెప్పారు. కిడ్స్ కి అయితే ఇద్దరికి 100 తీసుకున్నారు. చూడగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో వెదర్, ఎండ లేదు అండ్ మంచి రిలీఫ్ గా ఉందన్నమాట వెదర్ కూడా. మొత్తానికి 6 మెంబర్స్ కూడా ఒకటే బోట్ లో అయితే వెళ్ళాము. వాటర్ కి చాలా దగ్గరగా ఇలా వెళ్తుంటే చాలా బాగుందండి. అండ్ మధ్యలో మనని రౌండ్ గా కూడా తిప్పుతారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఒక 15 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. పెద్ద ఎక్కువ టైం కూడా కాదు. జస్ట్ ఒక రౌండ్ దూరంగా తీసుకువెళ్ళి అయితే తీసుకొస్తారనమాట. ఇలా రౌండ్స్ ఒక 2 టైమ్స్ అయితే ఇలా తిప్పుతూ ఉంటారు. అలాగే ఆ తర్వాత బారాచుక్కి ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా పార్కింగ్ చాలా ఉంది అండ్ అప్పటికే చాలా రష్ గా కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న టవర్ లాగా అయితే ఉంది. ఈ టవర్ మీద నుంచి కూడా మనం ఇట్లా చూడొచ్చు అన్నమాట. ఇది ఒక వ్యూ అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళడానికి కూడా ఒక ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. జస్ట్ 5 రూపీస్ అది. సో ఆ టికెట్ తీసుకుని అయితే వెళ్ళాము. ఒక 250 to 300 మీటర్స్ ఉంటుంది వాక్ లోపలికి వెళ్ళడానికి కూడా. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి హైట్ చాలా తక్కువ ఉన్నా కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఇదంతా కూడా అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అయిపోయామండి బెంగళూరుకి. 5కి ఇంటికి కూడా వచ్చేసాము. సో ఇలా జరిగిందన్నమాట మా 1 డే ట్రిప్ టు వాటర్ ఫాల్స్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్లో ఇంకా వ్లాగ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే కనుక చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.